ఫ్రెండ్స్, నోకియా 106 4G ఫీచర్ ఫోన్ అయితే మన ముందు ఉంది. ఈ ఫోన్ ని ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఇందులో స్పెసిఫికేషన్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ఇది 4G నెట్వర్క్ ఎలా సపోర్ట్ చేస్తుంది అండ్ చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం, ఇందులో రిలయన్స్ జియో 4G సిమ్ కార్డు వేస్తే పని చేస్తుందా చెయ్యదా. నేను ఆల్రెడీ చెక్ చేశాను, చేస్తుందా చేయదా అన్న విషయం నాకు చాలా బాగా తెలుసు. వీడియో మధ్యలో నేను ఎక్కడైనా చెప్పవచ్చు ఇది పని చేస్తుందా పని చేయదా అన్న విషయం గురించి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ నోకియా 106 4G అని చూడవచ్చు, నోకియా అన్న చూడవచ్చు, హెచ్ఎంఐ లోగో చూడవచ్చు. రీప్లేస్మెంట్ గ్యారంటీ 1 year, అంటే 1 year లోపు మీ మొబైల్ ఏమన్నా అయినా కూడా రీప్లేస్ చేస్తామని అంటున్నారు. దీనికంటూ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. యూట్యూబ్ షార్ట్స్ వయా క్లౌడ్ యాప్స్ అని ఉంది. క్లౌడ్ యాప్స్ ద్వారా యూట్యూబ్ షార్ట్స్ చూడవచ్చు, యూట్యూబ్ కూడా చూడవచ్చు. నేను అది కూడా ప్లే చేసి మీకు చూపిస్తాను. క్లియర్ కాస్ట్ ఓవర్ 4G నెట్వర్క్స్ విత్ హెచ్డి కాస్ట్ ఓల్డ్ 3D 4G నెట్వర్క్ సపోర్ట్ చేస్తుందని బాక్స్ పైన మెన్షన్ చేశారు. ఇవే కాకుండా యూట్యూబ్ షార్ట్స్, బెటర్ వ్యూ, 1.77 inches IPS LCD డిస్ప్లే, 1450 mAh బ్యాటరీ, వైర్లెస్ FM రేడియో, MP3 ప్లేయర్, మైక్రో SD కార్డు సపోర్ట్, మైక్రో USB ఛార్జింగ్, గేమ్స్, టార్చ్, మైక్రో SD కార్డు సపోర్ట్ అప్ టు 32GB, ఇంటర్నెట్ బ్రౌజర్, బ్లూటూత్ 5.0. ఇవన్నీ ఫీచర్స్ కూడా ఇందులోనే ఉన్నాయి. నేను అన్ని చూశాను, మీకు కూడా చూపిస్తాను. ఈ మొబైల్ నేను అమెజాన్ లో పర్చేజ్ చేశాను. దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్ గా 2200 2300 ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ లో చూసినప్పుడు. మొన్న ఆఫర్ లో అయితే నేను 1900 రూపాయలకే పర్చేజ్ చేశాను. ఇందులో మనకు USB ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. మేబీ 5 వాట్స్ ఉండవచ్చు. బ్యాటరీ చూడడానికి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడవచ్చు 1450 mAh బ్యాటరీ అని రాశారు. దీనిపైన పెద్ద బ్యాటరీ, 1450 mAh బ్యాటరీ అంటే మీరు మాట్లాడడానికి 2 days అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ చూడటానికి ఫ్రంట్ ఇలా ఉంటుంది. నేను ఇందులో 2 కలర్స్ ఉంటాయి. నేను బ్లాక్ కలర్ అయితే తెప్పించేశాను. ఇక్కడ మీకు మామూలుగా మైక్ కనిపిస్తుంది కదా, ఇందులోనే ఫోన్ మాట్లాడవచ్చు, ఇందులోనే రింగ్ టోన్ వస్తుంది, ఇందులోనే లౌడ్ స్పీకర్ వస్తుంది. అడిషనల్ గా స్పీకర్ అయితే తీసుకురాలేదు. ఇక్కడ నోకియా బ్రాండ్ చూడవచ్చు, ఇక్కడ మైక్రోఫోన్ చూడవచ్చు. రేర్ చూడటానికి ఇలా ఉంటుంది మీకు. ఇందులోనే సిమ్ కార్డు పెట్టేశాను అనమాట. ఇది చెక్ చేయడానికి బ్యాటరీ మాత్రమే వేసేస్తాను. పైన టార్చ్ లైట్ చూడవచ్చు, 3.5mm హెడ్ జాక్ చూడవచ్చు. లెఫ్ట్ సైడ్ ఏమీ లేదు, రైట్ సైడ్ కూడా ఏమీ లేదు. బాటమ్ వచ్చేసి USB ఛార్జింగ్ అయితే చూడవచ్చు. ఈ ఫోన్ 93 గ్రామ్ వెయిట్ ఉంటుంది, 14mm థిక్నెస్ అయితే ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వలన యూట్యూబ్ ఈ వీడియోను మరి కొంతమందికి రికమెండ్ చేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలన్నా చేయకుండా ఉండాలన్నా అది మీపైనే ఆధారపడి ఉంటుంది. మీరు చేసే ఒక లైక్ కూడా నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ప్రస్తుతానికి మనకు ఫోన్ ఆన్ అయింది. నేను ఇందులోకి సిమ్ కార్డు వేసేసాను. మీరు ఇక్కడ చూడవచ్చు 4G అని చూపిస్తుంది, వోడాఫోన్ ఐడియా ఇండియా. నేను ఓపెన్ చేసేసాను. కాల్ లాగ్స్, కాంటాక్ట్స్ అంటే ఫోన్ నెంబర్స్, అలారం తెలిసింది, క్లౌడ్ ఓపెన్ చేస్తే ఇందులో మీరు యూట్యూబ్ షార్ట్స్ చూడవచ్చు, యూట్యూబ్ చూడవచ్చు, వెదర్ చూడవచ్చు. చూడండి, ఇందులో నేను మీకు షార్ట్స్ చూపిస్తాను. షార్ట్స్ మనకు చూడటానికి ఉంటుంది కానీ సెర్చ్ చేయడానికి ఉండదు. ఇది కొంచెం డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. ఇలా కిందకి నొక్కుంటే మనకు వేరేది వస్తుంది, సెర్చ్ చేయడానికి ఆప్షన్ ఉండదు. ఇలా సైడ్ నొక్కితే మనకు సౌండ్ వస్తుంది, మీరు సౌండ్ కూడా వినవచ్చు. ఓకే, బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక్కడ యూట్యూబ్ ఉంది చూడండి, యూట్యూబ్ కూడా చూడవచ్చు. ఓపెన్ చేసేస్తున్నాను. ఈ ట్రైలర్ పైన ప్లే చేసేస్తున్నాను, ప్లే అవుతుంది. ఎలా ఉంటుందో చూడండి మీరే. అదిగో. సో 1.77 inches స్క్రీన్ లో అయితే మీరు ఇలా చూడవచ్చు. మనం ఎక్కువసేపు చూపించలేము, ఎందుకంటే మనకు కాపీరైట్ వస్తుంది. సో అందుకని నేను ఎక్కువసేపు చూపించలేను. మీకు జస్ట్ ఇలా ఉంటుంది అని మాత్రం నేను చూపించగలను. నేను మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక్కడ మీరు క్రికెట్ అప్డేట్స్ అనేది మీరు తెలుసుకోవచ్చు. క్రికెట్ ఉన్నప్పుడు స్కోర్ అప్డేట్స్ అనేది వస్తుంది. ఇది బ్యాక్ బటన్. ఇది క్లౌడ్ అన్నమాట. అంటే ప్రస్తుతానికి వాతావరణంలో టెంపరేచర్ ఎలాగుంది అన్న దానికి మాత్రం వస్తుంది. ఇక ఇవన్నీ మనకు కొన్ని హిందీ న్యూస్ కి సంబంధించింది, గేమ్స్ కి సంబంధించింది. ఇక్కడ గూగుల్ అంటే మనము మన మెయిల్ ద్వారా లాగిన్ అయిపోతే గూగుల్ ఓపెన్ అవుతుంది. ఏదన్నా రిజల్ట్స్ వచ్చినప్పుడు చూసుకోవచ్చు, లేకపోతే ఏమన్నా ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం బ్రౌజింగ్ చేయాలి అనుకుంటే దీని ద్వారా కూడా చేయవచ్చు అనమాట. మెసేజెస్ మీకు తెలిసిందే. ఇక రేడియో, వైర్లెస్ FM రేడియో, మీకు ఇది ఇయర్ ఫోన్స్ లేకుండానే బయటికి వస్తుంది. ఇక్కడ మనకు దగ్గరలో స్టేషన్స్ లేవు కాబట్టి ఇది జస్ట్ సెర్చ్ మాత్రమే అని వస్తుంది, మీకు ప్లే కాదు. అందుకే చూడండి ఎంత టైం తీసుకుంటుందో. ఇది ఇలా ఉంటుంది FM రేడియో చూడడానికి. నేను స్టాప్ చేసేస్తున్నాను. సో ఇందులో మనకు ఫేస్బుక్ కూడా ఇచ్చారు. అదే చెప్పాను కదా, ముందు గూగుల్ లో సైన్ ఇన్ అయితే తర్వాత ఫేస్బుక్ కూడా సైన్ ఇన్ అవుతుంది. సో ఫేస్బుక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది స్నేక్ గేమ్, అందరికీ తెలిసిందే. సో ఇలా ఉంటుంది. ఇందులో ఇది మ్యూజిక్, మీరు మెమరీ కార్డు వేసుకుని పాటలు అయితే వినవచ్చు. 32GB వరకు ఉంటుంది. సెట్టింగ్స్ ఓపెన్ చేసేస్తున్నాను. ఇందులో మనం ప్రొఫైల్స్ లోకి వెళ్ళిపోయి మరి సౌండ్ ఎలాగ వచ్చేస్తుందో ఒకసారి చెక్ చేసేద్దాం మనం.
కనెక్టివిటీ ఓపెన్ చేస్తే మీరు మొబైల్ ను టచ్ మొబైల్ మాదిరి ఏరోప్లేన్ మోడ్కి వేసుకోవచ్చు స్విచ్ ఆఫ్ చేయకుండా. అలాగే ఇక్కడ బ్లూటూత్ కూడా ఇచ్చారు, బ్లూటూత్ ద్వారా పాటలు షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నెట్వర్క్ టైప్ 4G 3G 2G 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఓల్ట్ ఇది ఫైల్స్ అన్నమాట. మీరు మెమరీ కార్డు వేసుకుంటే మీ SD కార్డ్ లో ఉండే డేటా మొత్తం చెక్ చేసుకోవచ్చు. టైమరు, వరల్డ్ క్లాక్, కాల్కులేటర్, క్యాలెండర్, టార్చ్ లైట్. నేను టార్చ్ లైట్ చూపించలేదు, టార్చ్ లైట్ యాడ్ చేశాను. ఓకే, మీకు టార్చ్ లైట్ చూడటానికి ఇలా ఉంటుంది. చూడండి గప్షప్పే 1 2 3 UPI పేమెంట్స్ మీద ఇది రన్ అవుతుంది. ఇక్కడ చూడండి పే, అవుట్ గోయింగ్ ట్రాన్సాక్షన్స్ హిస్టరీ, మై అకౌంట్, మోర్ ఆప్షన్స్ లో మీరు రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత UPI పిన్ సెట్ చేసుకోవాలి, లేదంటే డీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే ఈ నెంబర్ అనేది మనకు బ్యాంక్ అకౌంట్ కు లింక్ అయి ఉండాలి, అది ఇంపార్టెంట్. ఇక్కడ ఇంటర్నెట్ ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి www.google.com అని కొట్టేస్తాను మీ ముందే. కనెక్ట్ అవుతుంది, ప్రాసెసింగ్ అవుతుంది, పర్లేదండి, చాలా స్పీడ్ గానే ఉంది. సో మీరు చూసేసారు కదా, సెర్చ్ చేద్దాము, చూద్దాం ఏమొస్తుందో. సో ఊరికే జస్ట్ G అని టైప్ చేశాను. సో ఇమేజ్ ని జూమ్ చేసుకోవచ్చు. సో నాకు తెలిసి ఇది డౌన్లోడ్ చేయడానికి ఆప్షన్ ఉందో లేదో చూద్దాం మరి. సో డౌన్లోడ్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు, బ్రౌజింగ్ అయితే చేసుకోవచ్చు. టెట్రిస్ అనేవి గేమ్స్ అనమాట, దీన్ని పర్చేజ్ చేసి ఆడుకోవాలి. తర్వాత ఇది కూడా రేసింగ్ అటాక్, డూడిల్ జంప్, బ్లాక్ జాక్. ఇది ఫ్రెండ్స్ నోకియా 106 4G మొబైల్ రివ్యూ. అయితే నేను ఇంతకు ముందు మీకు చెప్పాను, ఇందులో జియో 4G మొబైల్ సిమ్ కార్డు వేస్తే పని చేస్తుందా పని చేయదా అనేది. ఇది చాలా ముఖ్యమైన విషయం, గుర్తు పెట్టుకోండి, మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. ఈ మొబైల్ ని ఎవరైనా తీసుకుంటున్నారంటే వాళ్ళతో కూడా చెప్పండి. మీ దగ్గర వోడాఫోన్, ఐడియా, ఎయిర్టెల్, BSNL ఈ 3 సిమ్ కార్డ్స్ ఉన్నాయనుకోండి, ఒక నెలకు 350 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 1.5 GB డేటా పర్ డే అండ్ అన్లిమిటెడ్ కాల్స్ వస్తుంది. ఆ సిమ్ కార్డ్ ను మీరు టచ్ లో అయినా వేసుకోవచ్చు, లేదా కీప్యాడ్ మొబైల్ లో అయినా వేసుకోవచ్చు. లేదు నేను జస్ట్ అన్లిమిటెడ్ కాల్స్ మాత్రమే మాట్లాడుకుంటాను, నాకు డేటా అవసరం లేదు అన్నా కూడా వోడాఫోన్ ఐడియా కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, BSNL కావచ్చు, ఈ సిమ్ కార్డ్స్ ను మనం కీప్యాడ్ మొబైల్ లో అయినా వేసుకోవచ్చు, టచ్ మొబైల్ లో అయినా వేసుకోవచ్చు. అదే ఒకవేళ మీ దగ్గర జియో సిమ్ ఉంది అనుకోండి, మీరు జస్ట్ కాల్స్ మాత్రమే మాట్లాడతారు, మీకు నెట్ అవసరం లేదు అనుకుంటే టచ్ మొబైల్లో ఉన్న జియో సిమ్ కావచ్చు, ఆ సిమ్ ను తీసుకెళ్లి మీరు జియో ఫోన్ లో వేస్తే మాత్రమే అది వర్కౌట్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ టచ్ మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే అందులో జియో సిమ్ ఉంటే జస్ట్ కాల్స్ మాత్రమే మాట్లాడతారు, ఇంటర్నెట్ అవసరం లేదు అనుకుంటే ఆ సిమ్ కార్డ్ ను తీసుకుని వచ్చి ఈ ఫోన్ లో వేస్తే అది పని చెయ్యదు. 1.5 GB పర్ డే అన్లిమిటెడ్ కాల్స్ అంటే నెలకు 350 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటారు కదా, అదే ప్లానే ఈ మొబైల్లో వేసుకోవాలి. అలాగైతేనే ఇందులో అవుట్ గోయింగ్ కాల్స్ వెళతాయి. ఒకవేళ మీరు గనక జస్ట్ 200 రూపీస్ రీఛార్జ్ చేపించి జియో సిమ్ కార్డు తీసుకొచ్చి ఇందులో వేస్తే ఇన్కమింగ్ కాల్స్ అయితే వస్తాయి, అవుట్ గోయింగ్ కాల్స్ అయితే వెళ్ళవు. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీరు జియో యూజర్స్ అయితే ఇందులోకి జియో సిమ్ కార్డు వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇది మీకోసం కాదు. ఇంత ఎఫర్ట్స్ పెట్టి వీడియో అయితే చేస్తున్నాను, నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. థ్యాంక్ యూ.